నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని రహస్యము కుట్ర ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఒక 1.5 year భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కాపురం చేశారు. వారికి సంతానం కలగలేదు. భార్య ఆ భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. సో ఇతనికి ఊర్లో వ్యవసాయం చేసుకుంటాడు కాబట్టి ఈ విడాకులు అనేవి ఆమె రావట్లేదు కాబట్టి విడాకులు అయిపోయినట్లే అని భావిస్తూ అతను ఒంటరిగానే కాలం గడుపుతున్నాడు. సడన్గా ఒక రోజు ఏం చేసింది అని అంటే, ఒక కోర్టు నుంచి అతని ఆస్తిలో వాటా కోరుతూ కేసు ఫైల్ చేసింది. ఏ రకంగా? సాధారణంగా అయితే భార్యకు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఆవిడ ఏం చేసింది అని అంటే, మనం ఇద్దరం భార్యాభర్తలము, మనము ఒక బిడ్డని దత్తత తీసుకున్నాము, ఆ దత్తత తీసుకున్న బిడ్డకు వాటా వచ్చేది ఉంది, 1/2 నీకు ఒక వాటా, నా దత్తత బిడ్డకు ఒక వాటా అని చెప్పి పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేసి నోటీసులు పంపించింది. సో మిత్రులారా, సో ఈ కేసు సందర్భంగా మీకు చెప్పేది ఏంటి అంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా దీర్ఘకాలం పాటు ఉన్న సందర్భంలో భర్త విడాకులు ఫైలు చేసుకొని చట్టబద్ధంగా విడాకులు పొందాలి. లేకపోతే భార్య ఈ రకమైనటువంటి ప్రయోగాలే చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి అడాప్షన్ తీసుకోవడము, దత్తత తీసుకోవడం అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలను మాత్రమే అడాప్షన్ తీసుకోవాలి. భార్యాభర్తల ఇద్దరి అంగీకారంతో మాత్రమే ఏ పిల్లాడినైనా ఏ అమ్మాయినైనా దత్తత తీసుకోవాలి. అలా కాకుండా ఏ ఒక్కరు మాత్రమే దత్తత తీసుకుంటే అది చెల్లుబాటు కాదు మన దగ్గర ఉన్న అడాప్షన్ యాక్ట్ ప్రకారంగా. కాబట్టి సాధారణంగా భార్యకు భర్త ఆస్తిలో హక్కులు రావు. ఆ హక్కుల కోసము దత్తత తీసుకున్నట్లు ఒక డ్రామాని ప్లే చేసి భర్తను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. దీర్ఘకాలం పాటు దూరంగా ఉంటే విడాకులు తీసుకోండి, లేకపోతే మీరు ఏదో ఒక రకంగా నష్టపోయే ప్రమాదమే ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.